కూడా ఒక అబద్ధమని మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకని ఈ మాట చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు 99లో ఆయన 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. కనీసం 1 కోటి ఉద్యోగాల్లో 1,00,000 ఉద్యోగాలైనా చంద్రబాబు నాయుడు గారు 99లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించారా లేదా అనే వాస్తవ సమాచారాన్ని వారు దమ్ముంటే విడుదల చేయాలి. అట్లాగనే 2014-19 మధ్య ఆయన 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్క నిరుద్యోగికి 2,000 రూపాయల డబ్బులు నెలకి చెల్లిస్తానని మాట ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 25 లక్షల ఉద్యోగాలు కల్పించలేదు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేలేదు, నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అట్లాగనే 2024లో కూడా మళ్ళీ చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తామని, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు చెల్లిస్తామని. కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారా? ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెచ్చారా? ఉద్యోగ అవకాశాలు కల్పించారా? ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆయన 99లో 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఇంకో మాట కూడా చెప్పారు. ఆ రోజునే సబ్సిడీకి బియ్యం ఇస్తాం, గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం, పేదరిక నిర్మూలనకి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు కూడా చూస్తున్నారుగా P4 అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 99లో ఏం చెప్పారో ఈ రోజున 2024-25లో కూడా అవే చెప్తున్నారు. అట్లాగనే 2014-19లో కూడా చూడండి, జాబు రావాలంటే బాబు కావాలని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని. అట్లాగనే కొత్త దాని గురించి మనం చెప్పక్కర్లా, సూపర్ 6లు అన్నీ పెట్టారు కదా, అన్నీ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమాత్రం మారలా. 99లో ఏం చెప్పారో, 14లో ఏం చెప్పారో, 24లో కూడా అయ్యే అబద్ధాలు బ్రహ్మాండంగా చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ఆయన ఏ మార్చడంలో తిట్ట అనే విషయాన్ని మాత్రం మనందరం ఒప్పుకొని తీరాలి. మనందరం ఒప్పుకొని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని ఎంతవరకు ఇవ్వాల? మరి ఈ ఏడాది ఈనాడు పేపర్లోనే రాష్ట్రంలో 1,56,50,000 మంది నిరుద్యోగులు ఉన్నారని వారే స్వయంగా ఏ జిల్లాకి ఎంతమందో అనేది కూడా చాలా స్పష్టంగా ఒక టేబుల్ వేసి విడుదల చేశారు. మరి ఈ 1,56,50,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారా? నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఎక్కడన్నా చెల్లించారా? చెప్పండి. గతంలో కూడా 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు నెలకి 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. కానీ ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా. కానీ ప్రజలు ఎందుకు మోసపోతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేయగలుగుతా ఉన్నారు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారి మాయ మాటలు, జిమ్మిక్కు మాటలు, పెట్టుబడులు తేకుండానే తెచ్చినట్టు, ఉద్యోగాలు కల్పించకుండానే కల్పించినట్టు ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి ఆయన అంశాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన ట్రెండింగ్లో ఉన్న 4 పదాలు తెలుసుకుంటారు ఎప్పుడైనా సరే. ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న 4 పదాలు నేర్చుకొని దానికి ఆయనే ఏదో సృష్టికర్తలాగా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని, ఐటీ నేనే కనిపెట్టానని, ఉద్యోగాలు నేనే వేయించానని,
లేకపోతే హైదరాబాద్ని 400 సంవత్సరాల కిందట నేనే అభివృద్ధి చేశానని కూడా చంద్రబాబు గారు చెప్పగలరు. చంద్రబాబు గారు చెప్పగలరు. 400 సంవత్సరాల కిందటమే హైదరాబాద్ను కూడా డెవలప్ చేశానని చంద్రబాబు గారు మాత్రం చెప్పగలరు. ఆయన చెప్పే ఏ మాట కూడా వాస్తవం కాదు, అన్ని పచ్చి అబద్ధాలే. కానీ ఆయన చెప్పేటువంటి అబద్ధాలని నిజంగా జరిగిపోతున్నట్టు ఆయన సొంత మీడియా, ఎల్లో మీడియా మాత్రం విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్ని ఎప్పుడు కూడా ఏమార్చే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటుంది. అందులో వాళ్ళు కొంతవరకు సఫలీకృతం అవుతూనే ఉంటారు. ప్రజలందరూ కూడా గ్రహించాలి, చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేనని. చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేనే అందరూ కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అనేక కంపెనీలని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఈ రోజున తామేదో తెచ్చినట్టు, ఏదో వీళ్ళే వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నట్టు బిల్డప్లు ఇస్తా ఉన్నారు. అసలు దావోస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ఉత్తి చేతులతో వచ్చిన మాట వాస్తవమే కదా. దావోస్ వెళ్ళారు, ఉత్తి చేతులతో ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు. అసలు ఏ ఒక్క కంపెనీతో అయినా ఇంతవరకు ఒప్పందం కుదిరిందా? ₹1 పెట్టుబడి తెచ్చారా? ఒక్క ఉద్యోగమైనా ఈ ఏడాది కాలంలో కల్పించారా? దమ్ముంటే దీని మీద మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనుమతి పొందిన కంపెనీలని ఈరోజు మీరేదో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మీరే అవన్నీ చేసినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేశంలోనే ఎన్టీపీసీ తొలిసారిగా 1,10,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ యూనిట్ని 2023లో విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దేశంలో మొదటిసారిగా ఎన్టీపీసీ 1,10,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో దానికి అన్ని అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. అన్ని భూబదలాయింపులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. కానీ డప్పు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు. దానికి డప్పు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు. అట్లాగనే గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారే తెచ్చుకున్నట్టు మళ్ళీ డప్పు కొట్టుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 10 లక్షల కోట్లు కాకినాడలో గ్రీన్కో, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో అర్సల్ మిట్టల్ గ్రూప్ ద్వారా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చి వారికి అనుమతులు ఇచ్చి వారి ప్రొడక్షన్ ప్రారంభించి ఉద్యోగాలు ఇచ్చి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా జరిగినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఆయన ఏదో స్టార్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే మనందరికి కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే మళ్ళీ చెయ్యాలి చెల్లికి పెళ్ళి అన్నట్టు. మళ్ళీ చెయ్యాలి చెల్లికే పెళ్ళి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా చంద్రబాబు నాయుడు గారు జూన్ 23న ఒక ప్రజెంటేషన్లో ఆయన 9.3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినట్టుగా, 8.5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా ప్రజెంటేషన్లో చెప్పుకున్నారు. మీరు చెప్పినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయే కదా. ఇప్పుడు మేము చెప్పిన కంపెనీలన్నీ
ఉద్యోగాలన్నీ ఆయన హయాంలో ఇచ్చినాయే కదా. కానీ మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డులో కొన్ని మార్పులు చేర్పులు చేసి అదేదో మీరు చేసినట్టు చెప్పుకుంటే ఎలాగా? పెట్టుబడులు వచ్చినాయేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, పని ప్రారంభించింది మా కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఉద్యోగాలు కల్పించిందేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ మీరు ఎలా ప్రచారం చేసుకుంటారు? ఇదేనా మీ సమర్థత? పెట్టుబడులు తెచ్చేది ఒకరు, అనుమతులు ఇచ్చేది ఒకరు, కానీ ప్రచారం చేసుకునేది చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారా? చెప్పండి. అసలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతున్నందున